వెల్కమ్ అవర్ ఛానల్ జీకే నాలెడ్జ్. ఈరోజు మనం జీకేకి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఈ వీడియో ద్వారా మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మొదటి క్వశ్చన్, ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? ఓకే, రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేసి ఎర్ర రక్త కణాలు వచ్చేసి అస్థి మధ్యలో ఉత్పత్తి అవుతాయి. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, ఎర్ర రక్త కణాలు ఎముకలో మధ్యలో ఉండేటువంటి అస్థి మధ్యలో తయారవుతాయి. ఓకే, ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత అంటే ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. ఓకే, ఎర్ర రక్త కణాలు వచ్చేసి ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అంటే అది అస్థి మధ్య బోన్ మ్యారోలో ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వంట గ్యాస్ ఎల్పిజిలో ప్రధానంగా ఉండే వాయువు ఏది? ఓకే, ఎల్పిజిలో ప్రధానంగా ఉండే వాయువులు ఏవి అంటే అది ప్రోపేన్ మరియు బ్యూటేన్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఓకే, ఎల్పిజిలో అత్యధికంగా బ్యూటేన్ ఉంటుంది. ఓకే, ఎల్పిజిలో ప్రధానంగా ఉండే వాయువులు ఏవి అంటే ప్రోపేన్ మరియు బ్యూటేన్లు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో మాస్టర్ గ్లాండ్ అని దేనిని పిలుస్తారు? మానవ శరీరంలో మాస్టర్ గ్లాండ్ అని పీయూష గ్రంథిని పిలుస్తారు. దీనికి కరెక్ట్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకే, ఈ పీయూష గ్రంథి వచ్చేసి ఇది మెదడు అడుగు భాగంలో ఉంటుంది. శరీరంలోని ఇతర గ్రంథుల పనితీరును నియంత్రిస్తుంది కాబట్టి దీన్నే మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. ఓకే, మానవ శరీరంలో మాస్టర్ గ్లాండ్ అని దేన్ని పిలుస్తారంటే అది పీయూష గ్రంథిని పిలుస్తారు. ఇది మెదడు అడుగు భాగంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సత్యశోధక్ సమాజంను స్థాపించిన వారు ఎవరు? సత్యశోధక్ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు? జ్యోతిరావు ఫులే. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 1873లో మహారాష్ట్రలోని సామాజిక సమానత్వం కోసం, వెనుకబడిన తరగతి వాళ్ళ హక్కుల కోసం జ్యోతిరావు ఫులే ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. ఓకే, సత్యశోధక్ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు? జ్యోతిరావు ఫులే. ఎప్పుడు? 1873 మహారాష్ట్రలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదించిన నాయకుడు ఎవరు? స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దీనిని సాధించి తీరుతా అని నినాదించిన నాయకుడు ఎవరు? బాలగంగాధర్ తిలక్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, అతివాద నాయకుడైనటువంటి తిలక్ భారత స్వాతంత్ర కాంక్షను ప్రజల్లో రగిలించడానికి ఈ శక్తివంతమైన నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఏది? స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దీనిని సాధించి తీరుతాను. ఓకే, మనం బాలగంగాధర్ తిలక్ గురించి మాట్లాడుకుంటే ఈయననే లోక్మాన్య తిలక్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, బాలగంగాధర్ తిలక్ ద్వారానే 2 పత్రికలను ప్రారంభించడం జరిగింది. ఏదేది? కేసరి మరియు మహారాఠ. ఓకే, ఈ 2 పత్రికలను ఎవరు? బాలగంగాధర్ తిలక్ ద్వారానే ప్రారంభించడం జరిగింది. ఓకే, మహారాష్ట్రలో గణేష్ ఉత్సవం, ఓకే, మరియు శివాజీ ఉత్సవం ప్రారంభించింది కూడా బాలగంగాధర్ తిలక్ ద్వారానే. ఓకే, భారత్లో ఇది యానివర్సరీతో కలిపి హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించింది కూడా బాలగంగాధర్ తిలక్నే. నెక్స్ట్ క్వశ్చన్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ రంగానికి ఇస్తారు? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేసి సినిమా చలనచిత్రం రంగానికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, ఇది భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం. ఏది? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఓకే, ఇది ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మనం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2025లో గెలిచిన వారు ఎవరు? అది వచ్చేసి మలయాళ సూపర్ స్టార్ అయినటువంటి మోహన్ లాల్. ఈ 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డు ఎప్పుడు 2025లో నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగానే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2025తో ఎవరు? మోహన్ లాల్ను సత్కరించడం జరిగింది. మనం మాట్లాడుకుంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దీని స్థాపన 1969లో జరిగింది. ఓకే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మొదటి విజేత ఎవరు? దేవికా రాణి. ఓకే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1969లో స్థాపించినప్పుడు మొదటి అవార్డు విజేత ఎవరు? దేవికా రాణి. ఓకే, ఇది చలనచిత్రంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఓకే, ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది? తెలంగాణలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది? ధోలిగుట్ట. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ ధోలిగుట్ట తెలంగాణలో అత్యంత ఎత్తైన శిఖరం. ఓకే, దీని సుమారు ఎత్తు ఎంత అంటే ఇది 965 మీటర్లు ఉన్నది. ఓకే, తెలంగాణలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే ధోలిగుట్ట. ఇది ఎక్కడ ఉన్నా అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో
ఉన్నది. మనం ఇప్పుడు తెలంగాణ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. తెలంగాణ రాగానే తెలంగాణ క్యాపిటల్ ఏది? హైదరాబాద్. ఇది మూసీ నది ఒడ్డు మీద ఉన్నది. తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఓకే. తెలంగాణ యొక్క ఇటీవల నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లాను నియమించడం జరిగింది. ఓకే. తెలంగాణ తన స్థాపన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటుంది? తెలంగాణ తన స్థాపన దినోత్సవం ప్రతి సంవత్సరం 2 జూన్ నాడు జరుపుకుంటుంది. ఎందుకంటే 2 జూన్ 2014లో ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గురించి మాట్లాడుకుంటే కాసు బ్రహ్మారెడ్డి నేషనల్ పార్క్, మహావీర్ హర్నావళి నేషనల్ పార్క్, మృగావళి నేషనల్ పార్క్ ఇవి అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో జిఎస్టీ ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? భారతదేశంలో జిఎస్టీ వచ్చేసి జూలై 1, 2017 నుండి అమలులోకి వచ్చింది. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఒకే దేశం ఒకే పన్ను అనే లక్ష్యంతో పరోక్ష పన్నులన్నింటినీ కలిపి 2017లో జూలై 1న జిఎస్టీను అమలు చేయడం జరిగింది. ఓకే. మనం మాట్లాడుకుంటే జిఎస్టీ ఎప్పటి నుండి అమలుకి వచ్చిందంటే జూలై 1, 2017. ఓకే. జిఎస్టీని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగిందంటే జిఎస్టీని 101 రాజ్యాంగ సవరణ ద్వారా 2016లో జిఎస్టీను చేర్చడం జరిగింది. ఓకే. జిఎస్టీను ఎప్పుడు నుండి అమలుకి వచ్చిందంటే జూలై 1, 2017. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 101వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అంటే ముంబై, మహారాష్ట్రలో ఉన్నది. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకే. ఆర్బీఐ 1 ఏప్రిల్ 1935లో స్థాపించడం జరిగింది. అప్పుడు స్థాపించినప్పుడు దీని యొక్క ముఖ్యాలయం కలకత్తాలో ఉన్నది. కానీ 1937లో తర్వాత కలకత్తా నుండి ముంబైకి మార్చడం జరిగింది. ఓకే. ప్రజెంట్ ఆర్బీఐ యొక్క ముఖ్యాలయం ఎక్కడ ఉన్నదంటే ఇది ముంబై, మహారాష్ట్రలో ఉన్నది. మనం మాట్లాడుకుంటే ఆర్బీఐ దీని స్థాపన ఎప్పుడు జరిగిందంటే దీని స్థాపన 1 ఏప్రిల్ 1935లో జరిగింది. ఏ కమిటీ సిఫార్సు మేరకు ఆర్బీఐను స్థాపించడం జరిగిందంటే హిల్టన్ అండ్ యంగ్ కమిషన్ సిఫార్సు మేరకు ఆర్బీఐని స్థాపించడం జరిగింది. ఓకే. ఆర్బీఐ యొక్క నేషనలైజేషన్ జాతీయకరణ ఎప్పుడు జరిగిందంటే ఆర్బీఐ యొక్క జాతీయకరణ 1 జనవరి 1949లో జరిగింది. ఓకే. ఆర్బీఐ గురించి మాట్లాడుకుంటే ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ ఎవడు? ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ వచ్చేసి ఓస్బోర్న్ స్మిత్. మరియు మొదటి ఇండియన్ గవర్నర్ ఎవడు? ఆర్బీఐ యొక్క సిడి దేశ్ముఖ్. ఓకే. ఆర్బీఐ యొక్క ప్రజెంట్ గవర్నర్ ఎవడు? ఆర్బీఐ యొక్క ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. ఈయన ఆర్బీఐ యొక్క 26వ గవర్నర్. ఓకే. మరియు ఆర్బీఐ యొక్క 25వ గవర్నర్ ఎవరంటే ఆర్బీఐ యొక్క 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఓకే. మనం మాట్లాడుకుంటే ఆర్బీఐ యొక్క స్థాపన 1 ఏప్రిల్ 1935లో జరిగింది. హిల్టన్ అండ్ యంగ్ కమిషన్ సిఫార్సు మేరకు దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క నేషనలైజేషన్ 1949లో జరిగింది. ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ ఓస్బోర్న్ స్మిత్ మరియు ఆర్బీఐ యొక్క మొదటి ఇండియన్ గవర్నర్ సిడి దేశ్ముఖ్. ప్రజెంట్ ఆర్బీఐ యొక్క గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. ఓకే. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.